టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం మనకి ఏలినాటి శని ప్రభావంలో ఉంది. కాబట్టి ఈ ఏలినాటి శని మనకేం జరుగుతుందండి అంటే, మనం అనుకోని విషయాల్లో మనం ఇరుక్కోవడం, అనుకోని అపనిందల పైన రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. బంధుమిత్రులందరికీ మీరు సహాయ సహకారాలు చేస్తారు, కానీ అవన్నీ కూడా గుర్తించుకోకుండా మీరు అప్పుల పాలవడం అనేటటువంటి జరుగుతాయి. వాళ్ళ కృతజ్ఞులుగా మీ పట్ల వ్యవహరించడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి మీరు అలాంటివన్నీ కూడా పట్టించుకోవద్దు. మీరు 10 మందికి మీరు అందరూ కూడా సహాయం చేసి రాశివారు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక వాళ్ళు ఆ ఉద్యోగాల్లో దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రొడక్షన్ ఆ తర్వాత టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు చాలా చక్కగా ఉంటాయి. మరి అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా మీరు ఖర్చు చేయడం అనేటటువంటిది ఉంటుంది. బంధుమిత్రుల కోసము వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూడడం అనేటటువంటిది ఈ రాశివారి ప్రత్యేకత. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా అనుకున్నది సాధించాలి అనేటటువంటి కసితో ఈ మీన రాశి వాళ్ళు ముందుకు వెళ్తారు. అప్పుల పాలవడం, బెట్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆడుకొని మరి కాస్త ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు పూర్వజన్మ పుణ్య ప్రభావం వల్ల మీ తల్లిదండ్రులు కానీ మీ భార్యలు కానీ మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేయడము అనేటటువంటిది జరుగుతుంది. కొత్తగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అదేవిధంగా అనేకమైనటువంటి మార్పులతో మీరు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటి ధైర్యంతో జరుగుతుంది. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు తెలియజేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా ఈ యొక్క మీన రాశి వారు ఆడవాళ్ళు చక్కగా అనేకమైనటువంటి పనుల్లో మేమున్నాము అంటూ వెళ్ళి మరి వ్యవసాయం చేయడం, అలాగే వ్యాపారాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క దోష ప్రభావం వలన మనం ఏం చేయాలంటే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని చెప్పి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చక్కగా శనికి నవగ్రహాలకు అభిషేకాలు చేసుకోవాలా. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. శనీశ్వరుడి పైన నల్ల నువ్వుల్ని, తెల్ల జిల్లేడు పువ్వుల్ని, నూనెని ఇవంతా కూడా వేస్తూ చక్కగా మీరు పేద ప్రజలకి అందరికీ కూడా ఈ రకంగా మీరు సేవలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారము. శుభమస్తు.